హైదరాబాద్ నుంచి ప్యాసింజర్స్ని తీసుకొని బెంగళూరుకి వెళ్తూ ఉంది ఆ బస్సు. సో సుమారుగా ఒక 3 o'clock ఆ టైంలో ఒక బైక్ వెనక నుంచి గుద్ది బ్యాక్ ఇంజన్ కిందకి వెళ్ళిపోయింది. ఆ బైక్ కిందకి వెళ్ళడం వల్ల స్పార్క్ రావడము, ఫ్యూయల్ లీక్ అవ్వడం వల్ల ఫైర్ వచ్చింది. మొత్తం ఒక ఒక 5-6 నిమిషాల్లో మొత్తం ఫైర్ అంతా స్ప్రెడ్ అయిపోయి చాలా మంది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. మెయిన్గా ఇప్పుడు 43 మంది ట్రావెల్ చేస్తున్నారు. ఆ 43లో 23 సేఫ్గా ఉన్నారండి. ఇంకొక 20లో మనకి 11 డెడ్ బాడీస్ వీ హ్యావ్ ఫౌండ్. సో ఇంకా 9 ఏమయ్యారు అనేది ఒకసారి వీ హ్యావ్ టు ట్రేస్ అండి. సో ఇద్దరు బస్సు డ్రైవర్సు, ఇద్దరు పిల్లలు వాళ్ళంతా కూడా సేఫ్గా ఉన్నారు. సో టోటల్ 23 మెంబర్స్ ఆర్ సేఫ్ అండి. ఇక్కడ జీజీహెచ్లో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా చిన్న ఫ్రాక్చర్స్, ఒక ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. చిన్న అంటే ఒక 28 ఇయర్స్ 30 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరికి 2 ఫ్రాక్చర్స్తో ఉన్నారు తప్ప మిగతా అందరూ కూడా సేఫ్గా ఉన్నారు. వాళ్ళు కూడా స్టేబుల్గా సేఫ్గా ఉన్నారు. బట్ చిన్న ఫ్రాక్చర్స్ కాబట్టి దే హ్యావ్ టు స్టే ఇక్కడ. సో మెయిన్గా బైక్ అది గుద్దడం వల్ల ఈ ఫైర్ యాక్సిడెంట్ వచ్చి మొత్తం ఇలా అయిందని చెప్పి అనుకుంటూ ఉన్నాము. ఎట్ ఇంకా మిగతా ఎంక్వైరీ ఒకటి చేయాలి. అలాగే ఎఫ్ఎస్ఎల్ టీం కూడా అక్కడ పంపించాము.